హాయ్ హలో నమస్తే. నేను మీ చిరు. వెల్కమ్ టు మాయాదారి సంత. ఇతని పేరు పుష్పరాజ్, ఈమె పుష్ప, నేను మీ బొకే. ఏందయ్యా పుష్పరాజు, ఏంది ప్రాబ్లం? ఏంటమ్మా చెప్పు. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే పెట్టు సార్కు. నమస్తే పెట్టురా. ఓ మర్నాగి మొక్కపోడా చూసిరా సార్. మంచిగా పెట్టింది, ఇట్లా పెట్టింది, అందరికి అర్థమయ్యేట్లా. తెలుగు ప్రజలు బాగా ఇష్టపడతారు ఈ నమస్కారం. చెప్పమ్మా ఏమైంది? ఏం చెప్పాలి సార్? ఈడు నా మొగడు, ఈడైనా పెద్ద సమస్య సార్. ఇవాళ ఈయనకి నాకు ఇడుపు కాగితం కావాలి. వచ్చిందండి వయ్యారి. ఎందుకు మంచిగా ఉన్నాడు కదా? మంచిగానే ఉన్నాడు సార్. మర్నాగి ముఖం పెట్టుకొని మంచిగానే ఉన్నాడు. అడుగురి సార్, ఏం చెప్తాడో ఆన్నే అడుగురి. ఇంటికన్నేమో నేను గయ్యాలని అందరికి చెప్తాడు సార్. అడుగురి, మీరే అడుగురి. పుష్పరాజు ఏమైందా చెప్పు. నాకు పొద్దున్నే లేవంగానే పళ్ళు తోముకునే అలవాటు ఉంది సార్. మంచి మంచి కట్టుబాట్లు సార్. నేను ఏ పాకుతో పనులు తోముకుంటా. పొద్దున కర్రీలు వేయడానికి ఆకు కావాలని అడిగింది. అడిగితే నేను తీసుకుపోయి కర్రీలో వేపాకు ఇస్తుందని చెప్పి వేపాకు ఇచ్చిన. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దానికి పంచాయతీ పెడుతుంది సార్. దానికి 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 పంచాయతీ పెట్టినారు. ఇంత పెద్ద అరే ఆగరా బాబు, నేను ఉన్నా కదా. చూసిరా సార్, ఎట్లా మీదికి వస్తుందో చూసిరా మీరే. మోహన్ ముందు ఒక మోహన్ కొడితే ఎంత ఘోరం అనమా చెప్పు. నేను ఉన్నా కదా పెద్ద మనిషిగా. అడుగుతా కొద్దిగా ఓపిక కొద్దిగా. ఓ అడ్డమైనోడా. అరే అరే బాబు, కర్రీలో ఆమె కరివేపాకు అడిగింది. నువ్వు కర్రీలో కరివేపాకు కాకుండా మన ఏమాపక అది ఏమాకు మన వేపాక నాకు చెప్పాలి కదా క్లారిటీగా. ఆమె క్లారిటీ చెప్పింది బాబు, ఆమె క్లారిటీ చెప్పింది కదా. పుష్పరాజ్ ఇంత వేస్తావా? ఏం తాగినావు చెప్పరా. ఇంత తాగినవా? ఎంత తాగినా ఇంతనా 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 ఇంత తాగినవా? ఇంత. ఇదేందమ్మా? కొట్టకమ్మా. పెద్ద మనిషిగా నాకు ఇచ్చారు, నేను విడాకుల కోసం నా దగ్గరికి వచ్చారు. నేను నన్ను పెట్టుకుని నా ముందే కొడతావు ఒక మగవాడిని. ఏం చేసాడు? ఇగో ఈడు దమ్ములో ఇంటికి పోయి తాగెత్తుండని కళ్ళు లొట్టి ఇంటికి తెప్పించింది సార్. నేను ఇంటికి తెప్పించి ఏం చేసాడు సార్? లొట్టి కళ్ళు తాగి లొట్టి మండకి చంపాడు సార్. నీకైతే కొట్టలేదు అమ్మా. నన్ను కొట్టలేదు, పంటకి చంపితే దమ్ములో నన్ను లొట్టికొని అన్నారు. ఎందుకు అట్లా చేస్తావు? మొన్న చాయ్ పెట్టమని అడిగిన. చాయ్ పెడితే చాయ్లో చక్కెర ఎట్లా వేయాలి? తాగగానే దిమ్మనాలి. ఇదేం చేసింది? ఉప్పేసి తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది అది అగో అది సార్ క్యారెక్టర్. అది భార్య భర్తలు అంటే ఆగు, ఒక భార్య భర్తలు అంటే కలిసి ఉండాలి కదా. నువ్వు ఇష్టపడే పెళ్లి దీనికి అసలు దీనికి ఆస్తి లేదు, ఏం లేదు. అయినా దీనికి కష్టం కూడా ఇయ్యలేదు. సార్ మీరే చెప్పాలి. ఇప్పుడు కూడా అనాథగా బతుకుతుంది కానీ దీనికో చూపించాలని పెళ్లి చేసుకొని మీరు నా దగ్గర విడాకులకు వచ్చిందిరా? మీరు కొట్టుకో. నాకు ఇడుపు కాగితం కావాలి నాకు. సరే మీరు చెప్పినట్టు చేద్దాం కానీ మీ ఇద్దరిలో ప్రాబ్లం ఎక్కడో నాకు తెలియాలి అమ్మ ముందు. సార్ నాకు పెద్ద ప్రాబ్లం ఏంటి సార్? ఏమైంది? ఇటు తాగెత్తాడు, నన్ను మర్చిపోతాడు సార్. అదేంటిరా మధ్య వరకు నీకు నేనేం చేయాలి సార్? నా దేవుడు అట్లా ఇచ్చాడు. ఏడిపోతావు? ఏడిపోతా పక్కింటికి పోతా. పక్కింటికి పోతావా? అదేం అలవాటు? నాకేం తెలుసు సార్? తీసుకోపోతా అది తీసుకోపోతా. ఒక భార్య ఉంది నీ కోసం. నీ లేదు, నీకు గడప తెలియదా? నీ గడప నీకు పక్కింటిలో గడపకి ఎట్లా పోతావు? అడుగురి సార్. తాగుతేమో ఇద్దావుతారా? చెప్పురా. అడ్డమైన నీ అమ్మ కడుపు కాలా, నీ అభిని సత్యనాశనం చెప్పురా. అమ్మ తిట్టకమ్మ, నన్ను తిట్టినట్టుందమ్మ. నన్ను తిట్టినట్టుంది. నువ్వు నన్ను తిట్టినట్టుంది. మరి ఆ మాటలు నాకు అన్నట్టుంది. నా బాడంతా ఎదురు ఎంటికెళ్ళి నిలబడుతుంది నువ్వు అన్న మాటలు. నన్ను అన్నట్టుంది అది. కొద్దిగా ఆగు, ఒక మొగన్ సార్లు నేను చేస్తా కదా, నేను ఉన్నా కదా పెద్ద. పుష్పరాజ్
చెప్పు ఏంది ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు సార్, ఆమెకుంది ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు. కాదయ్యా, సంపాదించేటప్పుడు ఒక రూపాయి దాచుకోవాలి. ఏం దాడమా? దాన్ని తినడానికి తిండికి లేవు, దాన్ని నేనే తీసుకొచ్చి పోషిస్తున్నా డబ్బులు పెట్టి. దొంగ నాటకాలు ఆడుతుంది, నేను ఇవ్వట్లే అని. సార్ నువ్వు కష్టపడి ఇప్పుడు మొగుడు అన్నప్పుడు కూలి పని పోతుంది. కూలి పని పోయినప్పుడు 400 ఎంతో వస్తాయి. పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడి 200 ఇంట్లో ఇచ్చి 200 లాగుతున్నా. దాంట్లో తప్పేముంది సార్? ఇంతే తాగింది నేను. నువ్వు ఇంత తాగినట్టున్నావు కదా. అంతేనా సార్? అంత పైసలు ఉంటాయా సార్ అంత తాగనీకి? సార్ నేను చెప్తా సార్, ఇది ఏం చెప్తాడు ఎరికేనా సార్? ఇద్దరం రాత్రి పువ్వు తింటాం, పంటాం. పన్నాక ఏం చెప్తాడో తెలుసా సార్? వీడు చెప్తా పాడుకో, చెప్తా పాడుకో. చెప్పాను, చెప్పు సార్. అర్ధరాత్రి లేచి కీచుకుంటూ వస్తాడు సార్ వీడు. అదేందిరా అట్లా చేయడం తప్పు కదా. ఇదేంటి అంటే పిట్టగోరం. ఇది రాత్రి పూట నిద్ర లెక్కెళ్ళేసి ఎటేటో తిరిగి వచ్చి పొద్దున నాకు కనబడుతుంది. రాత్రి అంతా కనిపించట్లే. రాత్రి అంతా రాత్రి తిరిగేది నువ్వురా? నిద్రలో లేచి తిరుగుతుంది సార్. నిద్రలో లేచి అలవాటు ఉందని చెప్తుంది. తప్పు. మరి అదనేది కరెక్టా? రాత్రి లేచేది వీడు సార్, నేను కాదు. భార్య భర్తల్ని నా దగ్గరికి వచ్చారు దేనికి? కౌన్సిలింగ్ వచ్చారు. మీ ఇద్దరు భార్య భర్తలు కలపడానికి నేను ఉన్నా సార్. నా ముందే కొట్టుకుంటే నేను కలవా సార్, నా ముఖం ఇంకా ఎవరు నేను చూపెట్టుకోవాలి? కలవా సార్. నాకు ఇంత నిడుపు కాయడం కావాలి. ఎలా సార్? నువ్వు మీరే ఇప్పియాలి సార్, నాకు ఎట్లయినా చేసి మీరే ఇప్పియాలి. నాకు నువ్వు తీసుకోవడానికి బాగా ఉంటది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అమ్మని. మొన్న ఏం చేసి దొరికినా సార్? ఏం చేసి ధర్మకోత సార్. కొడతారా? నా మీదికి గొడ్డలిసిరింది సార్. మరి దానికి ఏం చెప్తుందో అడుగుతుంది. అది పప్పు కుర్తిలకెళ్ళి కుర్తి తీసి ఇసిరింది నా మీదికి. నా తలకు తగిలి చచ్చిపోతే ఎవరికి చెప్పుకోవాలి సార్ నేను? మరి అది అడుగుతున్నాను సార్. నీకు తగలకుండానే కొడుతుంది. తగలకుండా మీరు వచ్చి చూసిరా సార్? తగిలేటట్టు కొడతారా, తగలకుండా కొడుతుందా అని? తగిలిన తర్వాత నేను వస్తే నువ్వు అంటే ఇష్టమే ఆమెకు. ఏదో పక్కకు నీ పక్కకు కొడుతుంది. నేనంటే ఇష్టం ఉంటే ఈ పంచాయతీ ఎందుకు పెట్టింది అది చెప్పు. పక్క పొట్టు పట్టుదన్నీ నీకు ఇడుపు కాయడం ఇస్తా అయ్యల్లా. ఒక్క నిమిషము. పంచాయతీ ఎందుకు పెట్టలే? నీకు కొద్దిగా భయం పెడదామని పంచాయతీ తీసుకొచ్చింది. ఎందుకంటే నువ్వు కొద్దిగా ఇంత తాగుతావు కదా. ఇంతలే కదా నువ్వు తాగేది? ఇంతే. ఇంత తాగవు కదా. ఎంత తాగుతావు? ఇంతే. ఇంతే తాగుతావా? ఇంకేం చేస్తారమ్మా? పొద్దుగా ఇంట్లోకి వెళ్ళి పోతాడు, పొద్దుకి రాగా పక్కింట్లోకి పోతాడు. అదే మళ్ళీ సార్ నాకు రేచీకటి సార్. నాకు కళ్ళు సరే అరే మొగళ్ళ ముందు కొట్టద్దు. మొగోడు నేను ఎంత పెద్ద మొగోడు. నువ్వు ఇంత తాగేస్తున్నావు. నిన్ను ఏమంటలేదు. అయినా భర్తగా నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు ఇలాంటి పని చేస్తావా తమ్ముడు? పుష్పరాజ్ నువ్వు మంచోడు కదా. సరే నేను మాట్లాడతా. సార్ వాషింగ్ మిషన్ లో బట్టలు ఎత్తా సార్. నేను బట్టలు వేసి కట్టుకేయమంటే అయ్యాడు సార్. నేను నాకు కట్టుకేసి భయం సార్. అయ్యాడు సార్ నాకు కట్టుకేయడు. కట్టుకేసి చిన్న పని చెప్తా. మొగోడు అంటే పెద్ద పని చెప్పాలి. అలాంటి పిట్టుకూరు పనులు చెప్పి ఇది కావాలని సాడీలు చెప్తుంది సార్. ఇది కట్టేస్తే ఏమైతుంది? భార్య భర్తలే అరే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి పని చేసి వచ్చేటోని నేను ఇంట్లో కూర్చొని తినుకుంటా సీరియల్ చూసుకుంటా. అది కట్ట పని చేసుకొని కూడా దానికి బద్దకమా? కరెంట్ అంటే భయం వాళ్ళకి. కరెంట్ అంటే భయం ఉంటే నేను పొద్దున్న సాయంత్రం దాకా పని చేసి వస్తా. నేను అనుకునే టైంలోనే దాన్ని కట్టుకేయాలి. ఇది సార్ సీరియల్ పిచ్చి సార్. నేను కష్టపడి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేసి వస్తే నాకు రైస్ అని పెట్టాలి కదా. చూసిరా దొంగ లెక్క చూసిరా సార్ దీన్ని? సీరియల్ చూసుకుంటా కష్టపడి పని చేసి వస్తే ఆ సీరియల్ చూసుకుంటా తిండి పెట్టకుండా నాకు పెట్టకుండా పిల్లలకు పెట్టకుండా సార్ దొంగ. ఒక మొగని ముందు ఒక మొగని చేసుకోండి. మా బాధ దాని మాటలు మీరు నమ్మకండి. అది పెద్ద దొంగ. సరే అమ్మా,
పుష్ప అండ్ పుష్పరాజ్, నేను మీ ఇద్దరికి ఇప్పుడు విడాకులు ఇస్తా, సరేనా? ఏంది మాకు విడివిడాకులల్లా విడాకులు ఇచ్చి నువ్వేమో కలిసున్న కదలికలేని ఇస్తరాకులా తింటావా? అరే అట్లా రే నువ్వు నేను జడ్జువా నువ్వు పూరంబోకు నువ్వు అరే, అరే నేను రే, ఎవర్రా నువ్వా? పుష్పరాజ్ ఆగు, మీకోసం చెప్తున్నారు, కొద్దిగా ఓపిక. నేను విడాకులు ఇస్తా అంటున్నారు, జస్ట్ పేపర్ మీద రాసిస్తారా, సంతకాలు పెట్టండి. మరి లేకపోతే ఏంటి సార్? ఆ. నేను ఏదో నా మొగనికి గింతంత మతి మరుపు గింతంత తాగుతాం ఉంటే నువ్వేదో మార్చి మాకు ఇద్దరికి ఇడుపురాయడం చేస్తావని పేపర్ మీద రాస్తామనుకుంటా మాకు ఇడి ఆకులు ఇస్తావు నువ్వు. ఏ నడవేలు ఇంకెళ్ళి ఓదన్నాడు పూరంబోకు వేసుకున్నాడు వీడు. అరే ఇదేంటమ్మా? ఏ రా పోదాం రా. వీళ్ళే మనసులే బాబు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? మొత్తం తాగుతుంటున్నాడు వీడు. ఏదో పేపర్ మీద రాసి విడాకులు ఇద్దామని కూడా వీళ్ళు నా మీదకి వస్తున్నారు. నేనేం చేయాలి? వీళ్ళకి ఏదో బతుకుంటారని ఊరికే అన్నా పేపర్ మీద విడాకులు రాసి పెడదామని, వీళ్ళు నా మీదకే పడుతున్నారు. నేను ఎవరికి చెప్పుకోవాలి ఇదంత బాధ? అబ్బో ఇలాంటివి పెట్టుకోవద్దు అబ్బో.